ఈరోజు దానికి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండడం, తప్పకుండా రాబో కాలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కానీ, కోయలగూడెం కానీ, మునుగోడు కానీ, కట్టుప్పల కానీ, చండూరు కానీ, ఆలేరు ప్రాంతం కానీ, జనగాంలో కొంత పాఠం కూడా ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా దాదాపు 20 క్లస్టర్లు శాంక్షన్ చేపించడం జరిగింది అప్పుడు శృతి ఇరానీ గారితో. ఇవన్నీ కూడా తప్పకుండా మీ సమస్యల మీద ఒక సీనియర్ మినిస్టర్గా మా ఎంపీ గారు కూడా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 12,000 మంది చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికులు చేనేత రంగంపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. మా కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా, ఎందుకంటే మన శిల్పకళా వేదిక దగ్గర మన సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3.5 ఎకరాలతో స్వయం సహాయక సంఘాలకు 1000 కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చి స్టాల్స్ పెట్టించి స్వయం సంఘాలకు అక్కడ స్టాల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. रचना